భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తల సంఘర్షణ వాతావరణంలో రెండు జట్లు ఆసియా కప్లో తలపడ్డాయి. పహల్గామ్ లో పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడి, దానికి ప్రతిస్పందనగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ తర్వాత రెండు దేశాల మధ్య జరిగిన మొదటి క్రికెట్ మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్ లో టీమిండియా పాకిస్తాన్ ను దారుణంగా ఓడించడమే కాకుండా మ్యాచ్ తర్వాత ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశానికి చెందిన ఈ జట్టు ఆటగాళ్లతో కూడా కరచాలనం చేయలేదు టీమిండియా. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆగా ఈ మ్యాచ్ కు ముందు, ఆ తర్వాత టీమిండియా చేతిలో తనకు ఎదురైన అవమానంతో భంగపడ్డాడు. ఆ దెబ్బతో అతను ప్రెజెంటేషన్ కూడా రాలేదు. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ వేసేటప్పుడు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ తో కరచాలం చేయలేదు. అప్పుడు టీమిండియా బౌలర్లు పాకిస్తాన్ ను కేవలం 127 పరుగులకే కట్టడి చేశారు. ఇక ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బలమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును సులభమైన విజయానికి నడిపించాడు. విక్టరీ 6 కూడా సూర్య బ్యాట్ నుంచే వచ్చింది. పాకిస్తాన్ ను ఓడించిన తర్వాత సూర్య చేసిన పనితో సల్మాన్ తో పాటు అతని జట్టును చికాకు పెట్టింది. టీమిండియా విజయం ఖరారైన వెంటనే కెప్టెన్ సూర్య తన తోటి బ్యాటర్ శివన్ దుబేతో కలిసి నేరుగా డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిపోయాడు. అంతేకాకుండా టీమిండియా మిగతా ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలానికి నిరాకరించారు. ఈ క్రమంలో పాకిస్తాన్ ప్లేయర్లు టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్లగా సహాయ సిబ్బంది తలుపులు మూసివేసినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో అవమాన భారంతో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆగా పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ కూడా రాలేదు. ఈ విషయంపై పాకిస్తాన్ కోచ్ మైక్ హసన్ వివరణ ఇచ్చాడు. ఏదో ఫ్లోలో అలా జరిగిపోయి ఉంటుందని అనుకున్నాం. వారితో కరచాలం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ టీమిండియా చేసిన పని వల్ల మమ్మల్ని తీవ్రంగా నిరాశపరిచింది. ఆ తర్వాత కూడా షేక్ హ్యాండ్ ఇవ్వడానికి మేము వెళ్లాం, కానీ వాళ్ళు అప్పటికే డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిపోయారు. నిజంగా మేము కరచాలానికి సిద్ధంగా ఉన్నాం, కానీ టీమిండియా మాత్రం అందుకు సిద్ధంగా లేదు. అందుకే మా కెప్టెన్ ప్రెజెంటేషన్ కు రాలేదని మైక్ హసన్ పేర్కొన్నాడు.